హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో అయితే మనం ఇండియన్ రైల్వేలోని ఆర్పీఎఫ్ అండి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి అయితే కానిస్టేబుల్ ఉద్యోగాలు, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకనే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. చాలా రోజుల నుంచి అయితే ఈ నోటిఫికేషన్ కోసం అయితే చాలామంది అయితే ఎదురైతే చూస్తున్నారు. దానికైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చెప్పడానికి అయితే ట్రై అనేది చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోని వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. దయచేసి లైక్స్ అనేది చేసేయండి. అదేవిధంగా అప్లై ప్రాసెస్ స్టార్ట్ అయిన వెంటనే మీరు ఎలా అప్లై చేయాలి, మిగతా ప్రాసెస్ అని కూడా నేను చెప్తాను. అందుకే మన ఛానల్ని అయితే డైలీ అయితే మీరు ఫాలో అవ్వండి. అండ్ గైస్, ఈ నోటిఫికేషన్ అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా అయితే ప్రొవైడ్ అయితే చేయలేదండి. పైనుంచి వచ్చిన ఆర్డర్ కాపీని ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను. కానీ ఎగ్జాక్ట్గా అయితే ఇదే రాబోతుంది. ఎప్పుడు వస్తుందో కూడా క్లారిటీ అయితే ఇక్కడ వాళ్ళైతే కొన్ని అయితే తర్వాత మెన్షన్ అయితే చేస్తారు. దేనికన్నా ముందు అయితే ఇక్కడ చూసుకుంటే ఇది ఎప్పుడో వచ్చిందని గమనించండి. జనవరి 2న అయితే ఇక్కడ వాళ్ళు రిలీజ్ అనేది చేయడం జరిగింది. అండ్ మెయిన్ సబ్జెక్ట్ అనేది చూసుకుంటే ఇక్కడ మీకు సబ్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకైతే భర్తీ అయితే చేస్తున్నారు. ఆర్పీఎఫ్, అదేవిధంగా ఆర్పీఎస్ఎఫ్లో అయితే ఇక్కడ భర్తీ అయితే చేస్తున్నారని క్లారిటీ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. టోటల్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, మిగతా అని కూడా క్లారిటీ అయితే చెప్తాను. ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, అన్నీ అయితే క్లారిటీ అయితే వాళ్ళు మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఉద్యోగాలను చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే గమనించండి. అండ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే 2000 ఉద్యోగాలు అయితే ఉన్నాయని ఇక్కడ క్లారిటీ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు అయితే 250 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ గమనించండి, ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకైతే 10% కోటా అయితే ఉంటుంది. ఇది ప్రతి వేకెన్సీలో ఉండేదే, మనకైతే తెలిసే ఉంటుంది కదా. అదేవిధంగా ఉమెన్ వాళ్ళకైతే 15% అయితే వాళ్ళు కేటాయిస్తామని చూపించారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చూసుకుంటే ఫస్ట్ phase 1లో అనేది మీకు సిబిటీ ఎగ్జామ్ అయితే ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది. ఇదైతే ఇక్కడ చూసుకుంటే రైల్వే బోర్డ్ అయితే మీకు కండక్ట్ అయితే చేస్తుంది. నెక్స్ట్ phase 2లో అనేది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పీఈటీ టెస్ట్ కావచ్చు, అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, పిఎంటీ టెస్ట్ అయితే ఉంటాయి. ఇవి మ్యాండేటరీగా అయితే ఉండేది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే phase 3లో అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చూసుకుంటే ఫస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకైతే ఏదైనా డిగ్రీ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది, ఏదైనా రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుంచి. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోగలరు జనరల్ వాళ్ళు. కానిస్టేబుల్ ఉద్యోగాలకైతే 10th క్లాస్ అయితే ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి అయితే 25 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోగలరు. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years వరకు, ఓబీసీ వాళ్ళకైతే 3 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఏదైనా గవర్నమెంట్ సర్వెంట్ వాళ్ళైతే వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. మీరు ఉమెన్ వాళ్ళకైతే డైవర్సెడ్ కావచ్చు, ఉమెన్ జ్యుడిషియల్ సపరేటర్ పర్సన్ వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుందండి. జనరల్ వాళ్ళకైతే 2 years వరకు, ఓబీసీ వాళ్ళకైతే 5 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 7 years వరకు అయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అండ్ ఫిజికల్ మెజర్మెంట్ అనేది చూసుకుంటే జనరల్ ఓబీసీ వాళ్ళకైతే హైట్ అనేది 165 centimeter అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇది మేల్ వాళ్ళకు. ఫీమేల్ వాళ్ళకైతే 157 centimeter. చెస్ట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు గమనించండి, అయితే ఓన్లీ మేల్ వాళ్ళకి మాత్రమే చూస్తారు. నార్మల్గా 80, ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 centimeter అయితే ఎక్స్పాన్స్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కొంచెం రిలాక్సేషన్ అయితే ఉంటుంది కాబట్టి హైట్లో 160 అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మేల్ వాళ్ళకు. ఫీమేల్ వాళ్ళకైతే 152. అదేవిధంగా ఇక్కడ చెస్ట్ అనేది చూసుకుంటే వీళ్ళకి కూడా రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ మేల్ వాళ్ళకి మాత్రమే చూస్తారు కాబట్టి 76.2. అదేవిధంగా ఎక్స్పాన్స్ చేసినప్పుడు అయితే 5 centimeter అయితే ఎక్స్పాన్స్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. గాయస్, ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకు, అదేవిధంగా కానిస్టేబుల్ వాళ్ళకు సేమ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. అండ్ టైం అయితే ఇక్కడ చూసుకుంటే 90 minutes టైం అయితే ఇస్తారు 2 వేకెన్సీలకు కూడా. అండ్ క్వశ్చన్స్ అయితే 120 questions అయితే ఉంటుంది. దీంట్లో ఇక్కడ మీరు సిలబస్ అని చూసుకుంటే జనరల్ అవేర్నెస్ నుంచి అయితే 50 questions, అర్థమెటిక్ నుంచి 35 questions, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి అయితే 35 questions అయితే ఉంటాయి. అండ్ గైస్, 2 వేకెన్సీలకు కూడా సేమ్ ఇక్కడ ప్యాటర్న్ అయితే ఉంటుంది. కాకపోతే సిలబస్ లెవెల్ మాత్రమే ఇక్కడ వేరుగా అయితే ఉంటుంది. సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకైతే డిగ్రీ లెవెల్లో, అదేవిధంగా కానిస్టేబుల్ వాళ్ళకైతే ఇక్కడ 10th లెవెల్లో మాత్రమే ఇక్కడ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సిలబస్ క్లారిటీ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మీకు సపరేట్గా కావాలంటే కామెంట్ చేసే ప్రయత్నమే చేయండి. నేను సపరేట్గా సిలబస్ వీడియో అయితే చేసి అయితే పెడతాను, మీకు ఈజీగా అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ బుక్ చదివితే బాగా యూజ్ ఉంటుందో ఆ ప్రాసెస్ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ రైటింగ్ ఎగ్జామ్ క్లియర్ చేసుకున్న వాళ్ళకైతే ఇక్కడ మీకు అనేది పీఈటీ టెస్ట్ అయితే ఉంటుంది. దీంట్లో సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకైతే 1600 meter అయితే ఉంటుంది. కాకపోతే టైమింగ్ అనేది గమనించండి, 6 minutes 30 seconds కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇది మేల్ వాళ్ళకు. అదేవిధంగా ఫీమేల్ వాళ్ళకైతే ఇక్కడ మీరు చూసుకుంటే 4 minutes కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళైతే లాంగ్ జంప్ విషయానికి వస్తే మేల్ వాళ్ళకు 12 feet అయితే మీరు దూకాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్ వాళ్ళైతే 9 feet అయితే దూకాల్సి అయితే ఉంటుంది. హై జంప్ అనేది మేల్ వాళ్ళకు 3 feet 9 inches అయితే దూకాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్ వాళ్ళైతే ఓన్లీ 3 feet అయితే దూకాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ కానిస్టేబుల్ వాళ్ళకైతే ఇక్కడ 1600 meter అనేది మేల్ వాళ్ళకైతే 5 minutes 45 seconds కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫీమేల్ వాళ్ళైతే 800 meter అయితే ఉంటుంది. అండ్ ఇది కంప్లీట్ చేయాల్సిన ఇక్కడ మినిట్ అనేది చూసుకుంటే 3 minutes
40 సెకండ్లో కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ లాంగ్ జంప్ అనేది గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ మేల్ వాళ్ళైతే 14 ఫీట్, అదేవిధంగా ఫీమేల్ వాళ్ళైతే 9 ఫీట్ అయితే దూకాల్సి అయితే ఉంటుంది. అండ్ హై జంప్ అనేది చూసుకుంటే మేల్ వాళ్ళకు 4 ఫీట్ అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫీమేల్ వాళ్ళకు 3 ఫీట్ అయితే ఉంటుంది. పీటీ టెస్ట్ అయితే మ్యాండేటరీగా ఉంటుంది. ఇక్కడ మీరు క్వాలిఫైడ్ నేచర్లో మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్సర్సైజ్ మ్యాన్ వాళ్ళకైతే పీఈటీ నుంచి అయితే మినహాయింపు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ రైటింగ్ ఎగ్జామ్లో మీకు రావాల్సిన మార్క్స్ అనేది గమనించండి ఫ్రెండ్స్. ఓన్లీ క్వాలిఫైడ్ నేచర్లోనే చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకు, కానిస్టేబుల్ వాళ్ళకు సేమ్ అయితే ఉంటుంది. జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 42 మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 36 మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. మాత్రమే మీరు ఇక్కడ పీఈటీ పిఎంటీ టెస్ట్కి అయితే మీరు క్వాలిఫై అయితే అవుతారు. థ్యాంక్ యూ. వీడియో వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.